పూజలు చేస్తున్నా డబ్బు రావట్లేదా? మహావిష్ణువు చెప్పిన అసలు సత్యం. పూజలు చేస్తున్నా, భక్తి చేస్తున్నా ఎందుకు మనకి డబ్బు రావట్లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది మనసులో ఈ సందేహం ఉంటుంది. నేను ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తున్నాను, అయినా నా పరిస్థితి మారట్లేదు అని బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక సత్యముంది. అది తెలుసుకుంటే మీ ఆలోచన మొత్తం మారిపోతుంది. మన జీవితంలో కష్టాలు రావటం అనేది శాపం కాదు. అది మార్పు ప్రారంభం. ఒక గింజ నేలలో పడితే వెంటనే చెట్టవుతుందా? కాదు. ముందుగా అది చీకటిలో ఉంటుంది. ఒత్తిడిని భరిస్తుంది. అప్పుడే మొలక వస్తుంది. అలాగే భక్తి కూడా. మనలో మార్చ తీసుకురావటానికి దేవుడు కొన్ని పరీక్షలు మనలో మార్ప తీసుకురావడానికి దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. పూజలు చేయనివాళ్ళు బయటికి సంతోషంగా కనిపించోచ్చు. కాని వారి జీవితం లోపల సమస్యలు ఉంటుంది. డబ్బు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. కాని మనశాంతి అన్నది దేవుడిచ్చే పెద్ద వరం. పూజలు చేసేవాళ్లకి ఒక బలం ఉంటుంది. వారు పడిపోయితే కూడా మళ్లీ లేస్తారు. ఒకసారి ఒక వ్యక్తి దేవుడిని అడిగాడు, నేను ఎందుకింత కష్టాపడుతున్నాను అని. అప్పుడు దేవుడు చెప్పాడు, నీకు పెద్ద విజయం ఇవ్వటానికి నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను అని. మనిషి జీవితంలో ప్రతి కష్టం వెనుక ఒక అర్థం ఉంటుంది. దేవుడు ఎప్పుడూ ఎవ్వర్నీ వదిలిపెట్టడు. కాని సరైన సమయంలోనే ఫలితమిస్తాడు. ఒక భక్తుడు ప్రతిరోజా దేవుడిని పూజిస్తూ ఉండేవాడు. కాని అతనికి డబ్బు సమస్యలు తగ్గేవి కాదు. ఒకరోజ అతను కోపంతో దేవుడిని అడిగాడు, నేను ఇంత పూజిస్తున్నా నన్నందుకిలా పరీక్షిస్తున్నావు అని. అప్పుడు దేవుడు అతని కలలో వచ్చి చెప్పాడు, నీకు నేను చిన్న సుఖమివ్వాలా లేక శాశ్వత ఆనందమివ్వాలా అని. చెప్పారు, మనకు కనిపించేది మాత్రమే నిజం కాదు. దేవుడు మనకోసం లోపల పనిచేస్తుంటాడు. మన కష్టాలు తగ్గించటానికి, మన పాపాలు పోగొట్టటానికి, మన జీవితాన్ని శుభ్రం చేయటానికి కొన్ని పరీక్షలు పెడతాడు. ఒక బంగారం ముక్కను తీసుకుంటే అగ్నిలో కాల్పన తర్వాతే మెరుస్తుంది. అలాగే మనిషి కూడా కష్టాల తర్వాతే బలంగా మారతాడు. పూజలు చేసేవాళ్లకి కష్టాలు రావడం దేవుడు వాళ్లను ప్రత్యేకంగా చూస్తున్నాడన్న అర్థం. అందుకే ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి. భక్తి అంటే ఫలితం కోసం కాదు, మార్పు కోసం. దేవుడిని నమ్మి ముందుకు వెళ్ళండి. ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉన్నా రేపు మారుతుంది. మీరు పూజలు చేస్తా ఉంటే దేవుడు మీ మహావిష్ణువు చెప్పిన ఈ సత్యం, వారిని నేను ఎప్పుడూ వదలను కాబట్టే ఎప్పుడూ ధైర్యం కోల్కోవద్దు. భక్తిని కొనసాగించండి. విజయం తప్పకుండా వస్తుంది. ఇది నిజం.